మనతో పాటు మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఉన్నారు. సార్, జాతీయ స్థాయి కార్యవర్గంలో ఏపీ నుంచి ప్రాధాన్యం దక్కింది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ప్రాధాన్యత కూడా పెరిగింది. జాతీయ కార్యవర్గంలో ఈరోజు జాతీయ అధ్యక్షుడు ఇక్కడ సమావేశాలు చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో ఈ బీజేపీ ఏపీలో? భారతీయ జనతా పార్టీ అఖిల భారత పార్టీ. ఆ దృష్ట్యా పార్టీ ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్థాయిలో బాగా పుంజుకుంటుంది. మేము బిఎల్ఏ టూస్ కూడా ఇప్పటి వరకు 40,000 బిఎల్ఏ టూస్ వేసాం. కింద స్థాయిలో బాగా పనిచేస్తున్నారు. పార్టీ అయితే అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఈవేళ మోడీ గారు ఇచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం స్టీల్ ప్లాంట్ కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, పోలవరానికి అడ్వాన్స్గా నిధులు ఇవ్వడం కావచ్చు, క్యాపిటల్ కట్టడానికి నిధులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నిటి మూలంగా భారతీయ జనతా పార్టీకి ఎంతో కొంత లబ్ధి చేకూరుతుంది. డెఫినెట్గా ప్రజలు ఈవేళ మోడీ ఈ రాష్ట్రానికి అత్యధికంగా ఇతోధికంగా నిధులు ఇస్తున్నారని నేను చెప్పడం కాదు, మొన్న మన ముఖ్యమంత్రి గారే స్టాండింగ్ ఓవేషన్ ఇప్పించారు. మోడీ గారిని అద్భుతంగా ఆయన ప్లీజ్ చేశారు, పొగిడారు. ఆ దృష్ట్యా పొగడతలన్నీ బీజేపీకి క్యాష్ అవుతాయి, బీజేపీ బలపడుతుంది. ప్రధానంగా తెలంగాణతో పోలిస్తే ఆ జాతీయ కార్యవర్గంలో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చారన్నట్టుగా అనిపిస్తుంది. ఏమంటారు మీరు ఓవరాల్? ఇప్పుడు అఖిల భారత స్థాయిలో కూర్పులు పార్టీ యొక్క హైకమాండ్ యొక్క ఆలోచన మీద ఆధారపడి ఉంటాయి. దానికి అనుగుణంగానే కూర్పులు జరిగినాయి. మా రాష్ట్రానికి కూడా మంచి పోస్టులు వచ్చినాయి. ఆనందం. అఖిల భారత అధ్యక్షుడి గారికి అభినందనలు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ బీజేపీ అంటే ఏపీలో అంటే కూటమిలో ఉంది. ఏపీలో బీజేపీ ఫర్దర్గా ఎలా ముందుకు వెళ్ళబోతుంది పార్టీ పరంగా? 3 పార్టీలు కలిసి ముందుకు పెడతాయి. 3 పార్టీలు కలిసి బాగా బలపడతాయి. 3 పార్టీలు వైసీపీని సోదిలోకి లేకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. సో ఇది ఓవరాల్గా ఈరోజు బీజేపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గంలో కీలక తీర్మానాలు చేయబోతున్నారు. దీంతోపాటు అంటే జాతీయ స్థాయిలో ఏపీకి ప్రాధాన్యత దక్కడం పైన ఆ పార్టీ వ్యూహాత్మకంగా అనుసరించింది. భవిష్యత్తులో ఏపీలో మరింత బీజేపీ బలోపేతం చేసి బూత్ స్థాయిలో అంటే దిగువ స్థాయిలో క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితో కలిసి ప్రత్యర్థి పార్టీలపై పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించేలా బీజేపీ అవతరించబోతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.